d square minus 5d plus 6 into y is equal to x e power 4x. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ మనం కనుక్కోవాలి. సో ముందుగా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించినటువంటి యాక్సిలరీ ఈక్వేషన్ ఏఈ యాక్సిలరీ ఈక్వేషన్ అనేది m² మైనస్ 5m ప్లస్ 6 is equal to 0. ఓకే, సో ఈ యొక్క ఈక్వేషన్లో, ఈ యొక్క ఎక్స్ప్రెషన్లో మనం d ప్లేస్లో mని తీసుకొని ఈ విధంగా రాస్తాము. సో దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. సో 1 6 6 మైనస్ 5 వచ్చేలాగా రాసుకోవాలి. సో m², సో 6కి 5 వచ్చేలాగా అంటే 2 3 తీసుకుంటాం మనం. మనకి -5 కావాలంటే -2 -3. సో -2m మైనస్ 3m ప్లస్ 6 is equal to 0. సో ఫస్ట్ 2 టర్మ్స్లో m కామన్ తీస్తే m -2, m² m పోతే m ఉంటుంది. సో ఇక్కడ m పోతే 2 ఉంటుంది. సో ఇటువంటి ఫ్యాక్టరీ ఇక్కడ కూడా రావాలి. సో ఇక్కడ m ఉంటే ఇక్కడ -3m ఉంది, అంటే -3 ఎక్స్ట్రా ఉంది. సో దాన్ని మనం కామన్ తీసినట్లయితే రిమైనింగ్ m-2. ఓకే, -3 into m -3m -3 into -2 plus 6. Now take these two as common. సో ఇప్పుడు మనం m-2ని కామన్ తీసుకుందాం. సో m-3 అనేది బ్రాకెట్లోకి వచ్చేస్తుంది. సో ఈ రెండు ఇంటూ కాబట్టి 0 ఉంది, ఇందులో ఏదైనా 0 కావచ్చు. సో m-2 అనేది 0 కావచ్చు, m-3 అనేది 0 కావచ్చు. సో ఇక్కడ m is equal to 2, ఇక్కడ m is equal to 3. సో mకి మనకి 2 రూట్స్ వచ్చినాయి, రెండు కూడా డిస్టింక్ట్ రూట్స్, రియల్ నెంబర్స్. ఓకే, సో ఇటువంటి రూట్స్కి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc, సో దీన్నే మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్గా నోట్ చేసుకుంటాం cf. సో yc అనేది మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, రెండు రూట్స్ ఉన్నాయి కాబట్టి రెండు కాన్స్టెంట్స్ మనం తీసుకోవాలి. c1 e power 2x ప్లస్ c2 e power 3x. ఓకే, సో ఇంతవరకు దీన్ని మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్, ఓకే, సో ycగా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ మనం పర్టిక్యులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. దానికి సంబంధించి మనం సో ఈ విధంగా yp, సో పర్టిక్యులర్ ఇంటిగ్రల్గా తీసుకుంటాం మనం దాన్ని. సో ఈ యొక్క ఆపరేటర్ని మనం రైట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే, సో 1/d² మైనస్ 5d ప్లస్ 6 x e power 4x. ఓకే, సో ఈ విధంగా వచ్చేస్తుంది. సో దీన్ని మనం మళ్ళీ ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా, m-2 m-3 ఆర్ ద ఫ్యాక్టర్స్. సో m బదులు d రాసుకోవడమే. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/d-2 d-3. ఓకే, x e power 4x. సో వీటిని మనం స్ప్లిట్ చేసుకోవాలి త్రూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్లై చేయడం ద్వారా. సో వీటిని మనం స్ప్లిట్ చేసుకోవాలి. సో దీన్ని మనం సపరేట్గా తీసుకుందాం. టేక్ 1/d-2 d-3. సో ఈ రెండు కూడా లీనియర్ ఫ్యాక్టర్స్, అంటే d⁻1 ఉంది. సో d⁻1 అంటే వాటిని మనం లీనియర్ ఫ్యాక్టర్స్గా తీసుకుంటాం. సో రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి రెండు కాన్స్టెంట్స్ మనకు కావాలి. సో a/d-2 ప్లస్ b/d-3. సో మనం LCM తీసుకున్నట్లయితే, సో 1/d-2 ఇంటూ d-3 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d-3 ప్లస్ b ఇంటూ d-2 బై d-2 d-3. సో ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d-3 ప్లస్ b ఇంటూ d-2. సో ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుందాం. సో లెట్ us see కంటిన్యూషన్. ఓకే, కంటిన్యూషన్. సో ఇక్కడ d-3 d-2 ఉన్నాయి. సో మనం d ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నట్లయితే, సో పుట్ d ఈజ్ ఈక్వల్ టు 3. సో d ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి 1 ఈజ్ ఈక్వల్ టు
సో ఇక్కడ 3 - 3 అంటే 0 వచ్చేస్తుంది అండ్ ఏ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏ దగ్గర మనకి 3 - 3 అంటే 0, బి దగ్గర 3 - 2 అంటే 1 వచ్చేస్తుంది. సో ఏ ఇంటూ 0 0 అది, బి ఇంటూ 1 బి. సో ఫైనల్గా బి అనేది 1. ఓకే, పుట్ డి ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో ఇక్కడ మనం 0 చేయాలంటే 2ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 - 3 అంటే -1. సో బి ఇంటూ 2 - 2 అంటే 0. సో ఇది 0 అయిపోతుంది. ఏ ఇంటూ -1 మైనస్ ఏ, ఆ మైనస్ ఇటు వచ్చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు -1. సో దేర్ఫోర్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. 1/d - 2 ఇంటూ d - 3 అనేది మనం -1/d - 2, a/d - 2 అంటే -1/d - 2, b అంటేనేమో 1/d - 3. సో వీటిని మనం ఇక్కడ ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్, ఓకే, సో దాన్ని ఈ విధంగా రాసుకుంటాం. సో ఇది ప్లస్ నేను ముందుగా రాస్తున్నాను 1/d - 3 -1/d - 2. సో మన ఫంక్షన్ వచ్చేసి x⁴x. సో ఇప్పుడు వీటిని మనం సపరేట్ చేసుకుందాం. 1/d - 3 x⁴x -1/d - 2 x⁴x. కంటిన్యూషన్. సో ఇక్కడ 1/d - 3 అనేది ఒక ఇంటిగ్రల్ ఆపరేటర్, అట్లానే ఇది కూడా. సో దీన్ని మనం ఇంటిగ్రేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో కన్వర్ట్ చేసుకోవాలంటే దాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ d - 3 ఉంది కాబట్టి సో ఈ విధంగా e⁴x. సో ఇంటిగ్రేషన్ x⁴x e⁻−3x. ఓకే, సో ఈ యొక్క ఫంక్షన్ని మనం ఆ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో d - 3, ఇక్కడ 3 అంటే e⁻3x. ఓకే, సో ఆల్రెడీ కాంప్లిమెంటరీ ఫంక్షన్లో మనం చూసాం కదా, 3 అంటే e⁻3x. సో దాని ఇంటిగ్రేషన్ బయట, అట్లానే ఇంటిగ్రేషన్ లోపల. సో dx. అట్లానే రెండవ ఫంక్షన్ కూడా. సో 1/d - 2 ఒక ఇంటిగ్రల్ ఆపరేటర్. సో ఇది 2 కాబట్టి e⁻2x. సో e⁻2x ఇంటిగ్రల్ x e⁻4x e⁻−2x dx. సో ప్లస్ కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఓకే, సో ఈ విధంగా మనం ఈ యొక్క ఇంటిగ్రల్ ఆపరేటర్స్ని ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలి ఇంటిగ్రేషన్లోకి. సో e⁻3x. సో ఇక్కడ వచ్చేసి e⁻4x e⁻−3x బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, మల్టిప్లికేషన్లో ఉన్నాయి. సో పవర్స్ని మనం యాడ్ చేసుకుంటాం. 4x - 3x అంటే e⁻x dx. సో ఇక్కడ కూడా e⁻2x ఇంటిగ్రల్ x e⁻4x ఇంటూ e⁻−2x. సో 4x - 2x అంటే ఒక 2x వస్తుంది dx ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. సారీ, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అనేది ఇంకా వేరే విధంగా ఉండదు. కంటిన్యూషన్ e⁻3x. సో ఇక్కడ మనం బై పార్ట్స్ అప్లై చేసుకోవాలి. సో ఎక్స్ని యూగా, e⁻xని విగా తీసుకుందాం. సో బై పార్ట్స్ వచ్చేసి u అంటే x ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d/dx ఆఫ్ u ఇంటూ ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఇది దీని యొక్క ఇంటిగ్రేషను. u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d/dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఓకే, అది బై పార్ట్స్ ఫార్ములా. అట్లానే రెండవ దానికి సంబంధించి -e⁻2x. సో బ్రాకెట్ తీసుకుందాం. సో u ఇంటూ ఇక్కడ కూడా xని యూగా, దీన్ని విగా తీసుకోవాలి. సో u ఇంటూ అంటే x ఇంటూ ఇంటిగ్రల్ v అంటే e⁻2x dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d/dx ఆఫ్ u అంటే x ఇంటిగ్రల్ v అంటే e⁻2x dx హోల్ dx. ఓకే, సో ఈ విధంగా బై పార్ట్స్ ఫార్ములా ఉంటుంది. u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్
du by dx integral v dx whole dx. Okay. So let us simplify this. E power 3x into x మల్టిప్లై చేస్తున్నాను. ఇంటిగ్రల్ e power x అంటే e power x వచ్చేది మనకి. ఓకే, మైనస్ e పవర్ 3xతో ఇంటూ చేస్తున్నాను. సో ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ d by dx ఆఫ్ x అంటే 1 వస్తుంది, dx by dx అంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇంటిగ్రల్ e power x అంటే మళ్ళీ e power x హోల్ dx ఉంది. సో మైనస్ e పవర్ 2x x, ఇక్కడ ఇంటిగ్రల్ e పవర్ 2x dx అంటే e పవర్ 2x by 2. ఇంటిగ్రేషన్లో xకి కోఎఫిషియంట్ ఉంటే దాన్ని మనం డినామినేటర్లో చూపించాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. e పవర్ 2x తోటి మల్టిప్లై చేసుకుందాం. e పవర్ 2x ఇంటిగ్రల్ ఆఫ్ d by dx ఆఫ్ x అంటే 1 అవుతుంది. అది ఇంటిగ్రల్ e పవర్ 2x అంటే ఆల్రెడీ ఇక్కడ చూసాం, e పవర్ 2x by 2 whole dx. Okay, so let us see continuation. Okay, continuation. సో ఇక్కడ x ఇంటూ e పవర్ 3x ఇంటూ e పవర్ x బేసెస్ ఈక్వల్ ఇంటూలో ఉంటే పవర్స్ యాడ్ చేసుకుంటాం. సో 3x ప్లస్ x e పవర్ 4x వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు x e పవర్ 4x మైనస్ e పవర్ 3x ఇంటూ ఇక్కడ ఇంటిగ్రల్ e పవర్ x అంటే మళ్ళీ e పవర్ x వస్తుంది. సో ఇంటూ e పవర్ x మైనస్ x e పవర్ 2x ఇంటూ e పవర్ 2x. సో మళ్ళీ బేసెస్ ఈక్వల్ ఇంటూలో ఉంటే పవర్స్ యాడ్ చేసుకుంటాం. 2x ప్లస్ 2x 4x e పవర్ 4x by 2. సో ఇక్కడ కూడా ప్లస్ e పవర్ 2x. సో ఆల్రెడీ ఒక 1/2 అనేది ఉంది, దాన్ని బయట తీసుకుందాం. సో మళ్ళీ ఇంటిగ్రల్ e పవర్ 2x ఇంటిగ్రేషన్ మళ్ళీ రాయాలి. సో e పవర్ 2x by 2. సో ఇంటిగ్రేషన్లో x కోఎఫిషియంట్ అనేది డినామినేటర్లో రాసుకోవాలి. సో ఫైనల్గా ఇది పర్టిక్యులర్ ఇంటిగ్రల్ x e పవర్ 4x మైనస్ e పవర్ 4x బేసెస్ ఈక్వల్ ఇంటూలో ఉన్నాయి, పవర్స్ యాడ్ చేసుకుంటాం. e పవర్ 4x మైనస్ x e పవర్ 4x by 2. సో ఇక్కడ కూడా e పవర్ 2x ఇంటూ e పవర్ 2x అంటే e పవర్ 4x వస్తుంది. సో e పవర్ 4x ఓకే బై 2 2 4. ఓకే, సో టోటల్గా మనకి e పవర్ 4x అనేది మనం కామన్ తీసుకోవచ్చు. e పవర్ 4x అనేది కామన్ వస్తే సో ఇక్కడ x ఇక్కడ ఏం లేదంటే -1, ఇక్కడ x by 2, ఇక్కడ ప్లస్ 1/4. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ 4x ఇంటూ xలో x by 2 పోతే x by 2 ఉంటుంది. 1/4 -1 అంటే 4 -1 -4 ప్లస్ 1 అంటే -3/4. సో దీన్ని మనం LCM చేసుకున్నట్లయితే సో 4 అనేది LCM, 2 4 అంటే 4 వస్తుంది. సో 2 2 ఇంటూ x. సో 2లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఆ క్యాన్సిల్ అయిన నెంబర్తో పైన ఇంటూ చేసుకోవాలి. 2 2 ఇంటూ x 2x. 4 సేమ్ ఉంది కాబట్టి 3 as it is. ఓకే, సో ఇది మనకి పర్టిక్యులర్ ఇంటిగ్రల్. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఫైనల్గా y ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ 2x ప్లస్ c2 e పవర్ 3x. సో పర్టిక్యులర్ ఇంటిగ్రల్ వచ్చేసి 1/4 e పవర్ 4x, ఈ 4ని 1/4గా రాశాను, ఇంటూ 2x - 3. ఓకే, సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.